గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూయస్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఆ వీడియోలో గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామని చెప్పేసైతే చెప్పాను కదా! సో, దానికి కంటిన్యూయస్ వీడియోనే ఇదనమాట. నేను ఈ గోరింటాకు డిజైన్ ఎలా పెడుతున్నాను ఏంటి అనేది మీకు తెలియకపోతే లాస్ట్ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో కొంచెం ఎక్కువ లెంత్ అయినా కూడా నేను అక్కడ గోరింటాకు ఎలా డ్రా చేశాను, అంటే ఈ డిజైన్ ఎలా డ్రా చేశాను, ఎలా పెట్టుకున్నాను, మొత్తం అయితే డీటెయిల్డ్‌గా ఆ వీడియోలో అయితే చెప్పాను. గోరింటాకు ఎలాగా పుట్టింది, ఎలా వచ్చింది, మనం ఎలా పెట్టుకుంటున్నాము అనే దాని గురించి చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పాననమాట. ఇంకా ఇప్పుడైతే మనం అసలు పాయింట్ గురించి మాట్లాడదాము. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అనేది నిజమా కాదా తెలుసుకుందాము. యాక్చువల్లీ అలాంటిదేమీ లేదనమాట. ఎందుకంటే నార్మల్ గోరింటాకు నేచరే అది రెడ్‌గా పండుతుంది. మన బాడీ తత్వాన్ని బట్టి. అంటే మనకి నార్మల్‌గా బాడీలో హీట్ ఉంటుంది గదా! ఆ హీట్‌ని బట్టి మనకి పండకపోవచ్చు. లేదంటే ఇంకా డార్క్ అవ్వచ్చు. కానీ గోరింటాకు పండకపోవడం అనేదైతే ఏమీ ఉండదనమాట. ఇంకా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు మంచి మొగుడొస్తాడు చూసుకుంటాడు అనే దానికి కూడా సేమ్ అనమాట. మన బాడీ తత్వాన్ని బట్టి గోరింటాకు పండుతుంది. అంటే మన బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే నార్మల్‌గా డార్క్ ఆర్ బ్లాక్‌గా అవుతుంది. మన బాడీలో అంత ఓవర్ హీట్ లేకుండా ఉండుంటే నార్మల్ గోరింటాకు ఉండే రెడ్ కలరే పండుతుందనమాట. కానీ కొంతమందయితే గోరింటాకు రెడ్‌గా పడడం కోసం గూడా చాలా అంటే చాలా ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అలా అసలు అవసరం లేదండి. మనము జస్ట్ పెరుగంటున్నాం గదా! పెరెక్కువ అవసరం గూడా లేదు. నేనైతే కొన్ని చూసాను. పెరుగు, నిమ్మకాయ, చింతపండు ఇంకేమేమో ఏస్తున్నారు. కానీ మన పూర్వకాలం నుంచి యూజ్ చేస్తున్నదైతే లవంగాల్ని సోక్ చేసి గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఆ లవంగాలనైతే వేస్తామనమాట. అది కూడా వేయకపోయినా పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. కాపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. సో, అలా వేసుకొని రుబ్బుకుంటారు గోరింటాకనేది. ఇంకా అసలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం గోరింటాకుని ఎలా అంటే యుగాలు మారిన, తరాలు మారిన ఎవర్ గ్రీన్ ట్రెండ్‌గా ఉండిపోతుంది కదా! ఇంకా మనము కొంచెం అంటే లైక్ 'దేవలోక' స్టోరీలాగా కొంచెం విన్నాను. ఆ స్టోరీ అయితే తెలుసుకుందాం రండి. గోరింటాకుండే ప్రత్యేకత గురించి. నేనైతే గోరింటాకు ఈ వీడియో చేస్తున్నప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎందుకంటే ఈ హిస్టరీ అనేది చాలా బావుందనమాట. అంటే ఒకప్పుడు దేవుళ్ళు వాళ్ళు చేసే చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళ యూజెస్ అండ్ వాళ్ళు ఎందుకు ఉన్నారు అనే దాని గురించి తెలుస్తుంది కదా! సో, అందుకే చాలా బాగా అనిపిస్తుందనమాట. ఒక చిన్న కన్వర్జేషన్ గురించయితే మాట్లాడదాం. శివుడు అండ్ పార్వతీదేవి గురించి. ఆహ్, శివుడు అడుగుతాడనమాట పార్వతీకి, "ఏం చేస్తున్నావు పార్వతి" అంటే హ్మ్. పార్వతి అంటుంది, "స్వామి ఆషాఢ మాసం కదా! అందుకే చేతులకు గోరింటాకు పెట్టుకుంటున్నానని" చెప్తుందనమాట. అప్పుడు శివుడంటాడు, "ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి దేవి" అంటే అప్పుడు పార్వతి అంటుంది, "మ్యారేజ్ అయిన వాళ్ళు తమ కుటుంబం కోసం, సుఖశాంతుల కోసం, ఆయురారోగ్యాల కోసం అంటే వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి మ్యారేజ్ అయిన వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారని" అంటుంది. అండ్ ప్రార్థిస్తూ భక్తితో గోరింటాకు ధరిస్తారనమాట. అంటే ఇదొక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది కదా! చాలా ఇష్టంగా, భక్తిగా, ప్రేమగా గోరింటాకు అనేదైతే పెట్టుకుంటారని కూడా చెప్తుందనమాట. అది కాక ఇంకా మనకి ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయి కదా! సో, దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అని చెప్తుంది. ఇంకా గోరింటాకు సహజతనం అంటే గోరింటాకు ఉండే తత్వము బాడీని చల్లపరుస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా మన బాడీలో ఉండే హీట్‌ని తగ్గిస్తుంది అని చెప్తుందనమాట. అప్పుడు శివుడంటాడు, ఓకే. మన ఆచార సంప్రదాయాల వెనక ఆరోగ్యం అండ్ భక్తి వెనక ప్రేమ ఉంది. అందుకే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని చెబుతారు. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.